గ్రీన్ తమ్ముడు అటు ఇటు చేసి అనుకున్నట్టే మినీ ఆక్షన్లో అందరికంటే హై ప్రైస్ కొట్టినవు. 25 కోట్ల 20 లక్షలంటే మామూలు విషయం కాదు. ఆక్షన్ తర్వాత ఏమనిపిస్తుంది తమ్ముడు నీకు? ఏందిరా అనే అన్న, అంత తెలిసి కూడా మళ్ళీ అట్లనే మాట్లాడతావు. ఆక్షన్లో నాకు 25 కోట్లు వచ్చినా 30 కోట్లు వచ్చినా ఎంత వచ్చినా కానీ నా అకౌంట్లో పడేది 18 కోట్లేనే. ఎక్స్ట్రాగా ఉన్న అమౌంట్ అంతా ఎట్లయినా ఐపీఎల్కే పోతుంది. ఆ 18 కోట్లు నాకేమన్నా ఇప్పుడే వస్తానయా? ఫస్ట్ నేను ముంబై ఇండియన్స్ ఆడినప్పుడు వాళ్ళు గంతే 17 కోట్ల 50 లక్షలు ఇచ్చిళ్ళు. తర్వాత ఆర్సీబీలు కూడా గంతే ఇచ్చిళ్ళు. ఇప్పుడు కూడా గంతే వస్తానే. నాకు వచ్చే అమౌంట్ ఎప్పుడు మారలేదు. అట్లా అనుకోవద్దు గ్రీన్ తమ్ముడు. నేను కూడా నీ తోటి ఆల్రౌండర్నే, నీకంటే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్నే. కానీ ఆక్షన్లో నాకు 13 కోట్లు వచ్చినాయి. నీకు నాకు ఏంటి తమ్ముడు తేడా? నువ్వు బ్యాటింగ్ చేస్తావు, నేను బ్యాటింగ్ చేస్తా. నువ్వైనా వట్టిగా పేస్ బౌలింగే ఎత్తావు, నేను స్పిన్నుల 2 రకాల స్పిన్ ఎత్తా. అంటే నేను ఒక్కరిని 3 ప్లేయర్లతో సమానం, నువ్వు ఒక్కరివి 3 ప్లేయర్లతో సమానమా, 4 ప్లేయర్లతో సమానమా అన్నది ఇంపార్టెంట్ కాదు లివింగ్స్టన్ అన్న. నేను నమ్ముకున్న టీంని గెలిపిస్తానవా లేదా అన్నదే ఇంపార్టెంట్. పాపం ఆర్సీబీ నీ మీద ఎంత నమ్మకం పెట్టుకున్నది. నువ్వు అటు ఇటు ఆడినావు తప్ప ఒక్కసారైనా మ్యాచ్ విన్నింగ్ నాకాడి గెలిపించినావా? నువ్వేమన్నా గెలిపించినావా ఆర్సీబీని? నువ్వు టీంలోకి వస్తే వాళ్ళు ప్లే ఆఫ్స్కి రావడానికి కూడా ఇబ్బంది పడ్డారు. అదే నేను ఆర్సీబీలో ఖర్చుతోని నా లక్ ఫ్యాక్టర్ వాళ్ళకు ప్లస్ అయ్యి డైరెక్ట్ ట్రోఫీయే గెలిచిర్రు. అట్లుంటుంది మనతోని. చూద్దాంతి. ఇప్పుడు ఎస్ఆర్ఎస్లోకి పోయినావు కదా, వాళ్ళని ఏం చేస్తావు? చేసేదేం లేదు. కమిన్స్ భయ్యకి మాటిస్తున్నా, ఎస్ఆర్హెచ్ని 2వ ట్రోఫీ గెలిపించుడే. లివింగ్స్టను, లాస్ట్ సీజను నిన్న ఆర్సీబీ 8 కోట్ల 75 లక్షలకే తీసుకున్నది. మా టీంలో క్లాసెను, అనికేత్ వర్మ లాంటి ఫినిషర్లు ఉన్నా కానీ కావ్యక్క నీ మీద నమ్మకం పెట్టుకొని నీకు 13 కోట్లు ఇచ్చింది. నువ్వు కూడా ఈసారి అదే రేంజ్లో ఆడి ట్రోఫీ గెలిపియాలే. చూస్తావు కదా కమిన్స్ భయ్యా, ఈ లివింగ్స్టన్ ఆడించే ఆట ఎట్లుంటుందో. వెంకటేష్ తమ్ముడు, పోయినసారి ఆక్షన్లోనేమో 23 కోట్ల 75 లక్షలు ఇచ్చి కేకేఆర్ నిన్ను తీసుకున్నారు. వాళ్ళకే నువ్వు చక్కగా ఆడలే. ఇప్పుడు మేము నిన్ను జస్ట్ 7 క్రోర్స్కే తీసుకున్నావు. మాకు కూడా బొక్క అయితే పెట్టవు కదా. ఎంత మాట అన్నావు కోహ్లీ అన్న. లాస్ట్ సీజన్ నాకు 23 కోట్ల 75 లక్షలు రావడానికి కారణం ఎవరు? మీరు కాదా? మీరు నా కోసంగా కేకేఆర్ వెనక పడ్డరు. 23 కోట్ల 50 లక్షల దాకా చిల్లు. అంటే లాస్ట్ టైం నాకంత అమౌంట్ రావడానికి మేజర్ కారణం మీరే. ఇప్పుడు మళ్ళీ నాకు 7 కోట్లు పెట్టి తీసుకున్నారు. నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్న మిమ్మల్ని ట్రోఫీ గెలిపియకుండా నేను ఊకోను. నీ మీద నమ్మకం పెట్టుకున్నది మీంగా తమ్ముడు, మీ ఫ్రెండ్ పాటిదారు. వెంకటేష్ అయ్యర్ ఎట్లయినా టీంలో ఉండాలి, నేను కెప్టెన్ని, నా మాట వినకపోతే ఎట్లా అని బ్లాక్మెయిల్ చేసిండు. అందుకే నేను తీసుకోవాల్సి వచ్చింది. తీసుకొని అయితే తీసుకున్నాం కానీ ఓదిక్కో పాడికల్లు డొమెస్టిక్ క్రికెట్లో సెంచరీల మీద సెంచరీలు చంపుతాడు. పాడికల్ తమ్ముడిని పక్కకు పెట్టి నేను ఆడేయాలంటే నీ ఆట కూడా అదే రేంజ్లో ఉండాలి, గుర్తుంచుకో. ఖచ్చితంగా కోహ్లీ అన్న, మీరు నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చెయ్య. సర్ఫరాజు బ్రో, నీది నాది ఒకటే కథ అన్నట్టు పోయిన సీజన్ నువ్వు అన్సోల్డ్ అయినావు, నేను అన్సోల్డ్ అయినా. కానీ ఈ సీజన్ సిఎస్కే నిన్ను చేరదీసి 75 లక్షలకు తీసుకున్నది. నన్నేమో నా పాత టీం ఢిల్లీ చేరదీసి నన్ను కూడా 75 లక్షలకే తీసుకున్నారు. మన ఇద్దరం ఈసారి మంచి కంబ్యాక్ ఇవ్వాలవే సర్ఫరాజు. దాందేముంది పృథ్వీష, అన్ని మంచిగా ఉంటే మనం ఈ పాటికి టీమిండియాలోనే ఉండాల్సిన వాళ్ళం. డొమెస్టిక్ క్రికెట్లో ఎంత మంచిగా ఆడినా కానీ ఐపీఎల్ ఆడితేనే మనం టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం దొరుకుతుంది. ఈసారి నువ్వు ఢిల్లీని ఫైనల్కి తీసుకురా, నేను సిఎస్కేని ఫైనల్కి తీసుకొస్తా. మన ఇద్దరిని ఎవరు ఆపలేరు. కరెక్ట్ సర్ఫరాజు, లెట్స్ మీట్ ఇన్ ద ఐపీఎల్ ఫైనల్. పైసలు మిగులుతానే, ప్లేసులు కూడా ఖాళీగానే ఉన్నాయి. వాటిగా పొడగొట్టుడు ఎందుకని మిమ్మల్ని తీసుకున్నారు. ఆ మాత్రం దానికి మోస్ట్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అయ్యి ఫైనల్ దాకా పోతా అని ఫిక్స్ అవుతాల్లా. అసలు ఎవరున్నారువే మీ 2 టీంలల్లా? సైలెంట్గా పని చూసుకోవాలి. అంతమంది స్టార్ ప్లేయర్లను పెట్టుకొని లాస్ట్ సీజన్ నువ్వేం చేసినావన్నా? మా ఢిల్లీ టీంతోని 1 పాయింట్ తేడాతోని ప్లే ఆఫ్స్కి పోయిళ్ళు. లాస్ట్ సీజన్లో కూడా యంగ్ అన్క్యాప్డ్ ప్లేయర్స్ 20 సంవత్సరాలు కూడా దాటలేదు. నాకెందుకో భయం అవుతుందన్న. తమ్ముడు, ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ రాకముందుకు సీనియర్ ప్లేయర్లతోని కథ నడిచేది. వాళ్ళ ఎక్స్పీరియన్స్ మొత్తం ఉపయోగించి మనల్ని గెలిపించేటోళ్ళు. కానీ ఈ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ వచ్చినాక అంత రప్ప నరకుడే ఉన్నది ఆట. అందుకే మనలు డొమెస్టిక్ క్రికెట్లో జల్లెడబట్టి 2 కత్తి లాంటి ప్లేయర్లను పట్టుకొచ్చిళ్ళు. నువ్వేం టెన్షన్ పడకు. ఏమో అన్న, సీజన్ మొత్తం మీద కలిపి వాళ్ళు మనల్ని 3-4 మ్యాచ్లు గెలిపించినా అదే హ్యాపీ. 3-4 మ్యాచ్లు కాదు, ప్లే ఆఫ్స్కి తీసుకుపోయి ట్రోఫీ గెలిపిస్తే నీకేమన్నా ప్రాబ్లం? అగ్గైక్వాడన్నా, రవీంద్ర జడేజా లేని లోటుని నేను తీరుస్తా. మీరు రెడీగా ఉండుల్లి. ఏం మాట్లాడతాను ప్రశాంత్ తమ్ముడు? జడేజా అన్న సింగిల్ హ్యాండెడ్గా ట్రోఫీలు గెలిపించే ప్లేయరు. అలాంటి ప్లేయర్కి రిప్లేస్మెంట్ వచ్చుడు నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్, గంతే. ఇక 2023లో అయితే జడేజా అన్ననే సింగిల్ హ్యాండెడ్గా ట్రోఫీ గెలిపించిండు. లాస్ట్ 2 బాళ్ళల్లో 4-6 కొట్టి. లేకపోతే ముంబై దగ్గర 6 ట్రోఫీలు, మన దగ్గర 4 ట్రోఫీలే ఉంటుండే. గా కేకేఆర్ దగ్గర 3 ట్రోఫీలు ఉంటుండే. అంటే ఐపీఎల్ చరిత్రలో బెస్ట్ టీమ్గా ఎంఐ ఉంటే సెకండ్ బెస్ట్ టీం కోసం కేకేఆర్ మనం కొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుండే. అది కాకుండా ఆపిన మహానుభావుడు రవీంద్ర జడేజా. అందుకేనా జడేజా నన్ను ట్రేడ్ చేసిళ్ళు?
అలా వాళ్ళదేం తప్పులేదు ప్రశాంత్. నాలాంటి ప్లేయర్ ఎప్పుడో ఇంటర్నేషనల్ క్రికెట్లో కెప్టెన్ కావాలి, ఐపీఎల్లో కూడా కెప్టెన్గా చేయాలి. ఇంకొకసారి సిఎస్కేకి కెప్టెన్సీ చేసే అవకాశం వచ్చింది కానీ నేనే సద్వినియోగపరచుకోలే. అందుకే ఇప్పుడు ఈ రాజస్థాన్ రాయల్స్ వాళ్ళు కెప్టెన్ చేస్తా అంటే ఇక్కడికి వచ్చిన. ఇప్పుడు నా ఆటతోనే కాదు కెప్టెన్సీతో కూడా మ్యాచ్లు గెలిపించే టైం వచ్చింది. ఇది ఇరు పక్షాల అంగీకారంతోనే జరిగిన ట్రేడు. చిన్నప్పటి నుండి ఆడిన నేనే గెలిపించలేకపోయినా నువ్వేం గెలిపిస్తావు జడేజా అన్నాక రాజస్థాన్ రాయల్స్ని. నువ్వు రాజస్థాన్ రాయల్స్లకు రాకముందే ఆ టీంతోని ట్రోఫీ గెలిచిన ప్లేయర్ని నేను సంజు. మళ్ళీ నా ఎంట్రీతోనే వాళ్ళు ట్రోఫీ గెలుస్తారు, ఇది ఫిక్సు. ఐపీఎల్లో 2 సీజన్లు అన్సోల్డ్ అయిన నన్ను మళ్ళీ నా మీద నమ్మకం పెట్టుకుని 7 కోట్లకి గుజరాత్ టైటాన్స్ తీసుకున్నారు. నా బ్యాటింగ్ బౌలింగ్తోని వీళ్ళు ఇచ్చిన 7 కోట్లకి ప్రతి రూపాయికి న్యాయం చేస్తా. 25 కోట్లు ఇచ్చిన ఆ గ్రీను, 7 కోట్లు తీసుకున్న ఈ హోల్డరు, ఇట్లల్లో ఎవరు గ్రేటో చూపిస్తా. నాతో నీ కాంపిటీషన్ ఎందుకన్నా? నీ ఆట నువ్వు ఆడుకో, నా ఆట నేను ఆడుకుంటా. కాంపిటీషనే తమ్ముడు, కాంపిటీషనే. T20లలో ఎవరు గ్రేటో తెలియాలి కదా, అంతే అంటావా? అయితే అది కూడా చూద్దాం. పటేలు ఏం ఆట కా మాట చెప్పుకోవాలి. మనకు మిల్లర్ మంచిగా స్టీల్ డీల్లో దొరికిండు. లాస్ట్ సీజన్ 7,50,00,000 కాడిండు గా ఎల్ఎస్జీకి. ఇప్పుడు మనకు జస్ట్ 2 crores దొరికిండు. అశుతోష్ శర్మతో పాటు ఫినిష్ చేయడానికి ఇప్పుడు మనకు మంచి ప్లేయర్ దొరికిండు. కరెక్ట్ రాహుల్ అన్న, మిల్లర్ మన టీంలో ఖర్చుడుతోని మన టీంకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. ఏమంటావు మిల్లర్ అన్న? నన్ను నమ్ముకొని ఎవరు గెలిచిన ట్రోఫీలు వీళ్ళు ఇంత ఎగ్జైట్ అవుతారు. ఏంది మిల్లర్ అన్న ఏమో అంటాను? ఖచ్చితంగా గెలుద్దాం పటేల్ తమ్ముడు. ట్రోఫీ 4లు 6లు కొడతా అంటానా లాస్ట్లో వచ్చి. జాష్ ఇంగ్లీషు ఎంత పెద్ద స్కెచ్ చేసినావే. గా లక్నో సూపర్ జైంట్స్కి 8,60,00,000 పోయినావు. అదే మా దగ్గర ఉండేది ఉంటే 2,60,00,000 వచ్చేది. మళ్ళీ ఇప్పుడు నేను వచ్చే సీజన్లో ఆడబోయేది 4 మ్యాచ్లే కాబట్టి నాకెంత ఇస్తారు? అంతా కొడితే 60,00,000 కూడా రావు. అదే ఇప్పుడు నేను మినీ యాక్షన్లకు వచ్చి ఎల్ఎస్జీకి 4 మ్యాచ్లు ఆడిననుకో, నాకు ఖచ్చితంగా 2-3 కోట్లన్నీ అకౌంట్లో పడతాయి. అందుకని నిన్ను చేరదీసిన మన పాంటింగ్ బాబాయ్నే మోసం చేస్తావా? అది కూడా మన తోటి ఆస్ట్రేలియా ప్లేయర్ అని చూడకుండా. ఐపీఎల్లో మన తన పర భేదాలు ఏమి ఉండయి. గట్లా ఉండేది ఉంటే గా చెన్నై సూపర్ కింగ్స్ రవీంద్ర జడేజాని ఎందుకు ట్రేడ్ చేస్తారు? రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ ఎందుకు వదిలేస్తారు? అంతెందుకు, ట్రోఫీ గెలిపించిన కేకేఆర్ కూడా నిన్ను రిలీజ్ చేస్తేనే కదా నువ్వు ఈ పంజాబ్ కింగ్స్కి వచ్చింది. ఆట ఆడినంత వరకే ఎవరైనా మన వెనుక పడతారు. ఫామ్లో లేకపోతే అన్సోల్డ్ అవ్వడు తప్ప వేరే దారే ఉండదు. నేను ఎవరుణ్ణి, నన్నెవరు మోసం చేయలేరు. ఇంగ్లీషు నిన్ను ఏమో అనుకున్నా కానీ నీ లోపల మంచి బిజినెస్ మ్యాన్ ఉన్నాడువే. చూద్దాం ఇక నువ్వు ఆడే 4 మ్యాచ్లలో ఏ పాట ఆడతావో. ఆ 4 మ్యాచ్లలో ఒకటి మీతో పడకుండా చూసుకోవాలి. పాడితే మాత్రం పిసుకుడే. ఎక్కడ గెలకూడదో అక్కడ గెలికినావు ఇంగ్లీషు. నిన్న ఐపీఎల్కి తీసుకొచ్చిన పాంటింగ్ బాబాయ్కే గుణపం దింపినావు. లెట్స్ మీట్ ఇన్ ద గ్రౌండ్. సో ఫ్రెండ్స్, ప్రస్తుతం మ్యాచెస్ ఏవి లేవు కాబట్టి ఐపీఎల్ మీద ఇట్లా ఫన్నీ స్క్రిప్ట్స్ అయితే రాసుకొని వీడియోస్ చేస్తున్నా. మీకు నచ్చితే ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన వీడియోస్ యొక్క మెయిన్ పర్పస్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడం మాత్రమే. మన ఛానల్లో మీరు జస్ట్ వీడియోస్ చూడండి, నవ్వుకోండి, ఛానల్ లైక్ కొట్టి కామెంట్ చేసి వెళ్ళిపోండి అంతే. అంతకంటే మీరు ఎక్కువ ఏం చేయాల్సిన అవసరం లేదు. అదే మీరు నాకు చేసే హెల్ప్. అంతకంటే నేను మీ దగ్గర నుండి ఏం ఎక్స్పెక్ట్ చేస్తలేను. జస్ట్ వీడియోని చూడండి, నచ్చితేనే సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, లేకుంటే వదిలేయండి, అంతే సింపుల్. ఇక మిగిలినవేవి మీరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.